విద్యుత్ ఛార్జీల పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో చేపట్టిన నిరాహార దీక్షా శిబిరాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సహా ఇతర నేతలు సందర్శించారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. వైఎస్ఆర్సీపీ నాయకులు మైసరారెడ్డి గారు ముందు మాట్లాడతారు. నిరాహార దీక్ష చేస్తున్న సిపిఎం నాయకులు రావు గారు, సిపిఐ నాయకులు నారాయణ గారు, వైఎస్ఆర్సీపీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ గారు, మిగతా నిరాహార దీక్ష చేస్తున్న నాయకులందరికీ ఇతరులకు మా నమస్కారాలు. ఈ దినం లెఫ్ట్ పార్టీలు అయితేనేమి, వైఎస్ఆర్సీపీ అయితేనేమి, ఇతర పార్టీలు దాదాపు అన్ని ప్రతిపక్షాలు కూడా ఈ ఛార్జీల పెంపుదల అన్యాయము, అక్రమము, పెంచాల్సిన అవసరం లేదనేది ఒక దృఢమైన నిశ్చితాభిప్రాయం. సబ్ఛార్జీల విషయంగా కూడా రెగ్యులేటరీ కమిషన్ ముందర అందరూ అభ్యంతరాలు చెప్పడం జరిగింది. అలాగే విద్యుత్ శక్తి ఛార్జీల పైన కూడా చెప్పడం జరిగింది. చాలా రోజులుగా యూనిఫామ్స్ ఇచ్చిన తర్వాత ప్రైవేటు పరం చేసిన తర్వాత ఈ విద్యుత్ శక్తి అనేది ఒక వ్యాపారంగా మార్చి ప్రజల మీద భారం మోపడం చాలా అన్యాయం. ఇప్పటికే రాష్ట్రం యొక్క ఆదాయం బాగా పెరిగింది. దాదాపు ఈ దినం రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ అంచనాల ప్రకారం 1,20,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. అంతటి ఆదాయం వచ్చినప్పుడు కొంత భారం అయినా కానీ ఆ భారాన్ని ప్రభుత్వం భరించాల్సిన అవసరం ఉండాలనేది అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయంగా ఉంది. అలాగే ఈ దినం ఏవైతే కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలైతేనేమి, రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాల వల్ల అయితేనేమి ఈ అమితంగా ఛార్జీలు పెరిగిపోవడం కూడా ఒక విషయం. వీటికి ముడి సరుకులైన బొగ్గు అంతర్జాతీయ ధరలతో సమానంగా ఉండాలని బొగ్గు ధరలు పెంచడం వల్ల అయితేనేమి, అంతర్జాతీయ స్థాయిలో గ్యాస్ ధరలు ఉండాలని చెప్పి గ్యాస్ ధరలు పెంచడం వల్ల అయితేనేమి, వీటి వల్ల విద్యుత్ ఉత్పత్తికి అదనంగా భారం పడుతుంది. ఆ భారాన్ని అంతా మళ్ళా ప్రజల మీద మోపుతున్నారు. ఎందుకు అంతర్జాతీయ స్థాయిలో ఈ ధరలు ఉండాల్సిన అవసరం ఉంది? అటువంటి అవసరం ఏమీ లేదు. మన సరుకులు, మన ముడి సరుకులు, మన ఉత్పత్తి ఖర్చు వేసుకొని వాటి ప్రకారం ధరలు నిర్ణయించాలే కానీ ఎక్కడో అంతర్జాతీయ స్థాయిలో ధరలు ఉన్నాయని చెప్పి ఆ ధరలకు నిర్ణయించడం వల్ల విద్యుత్ ఉత్పత్తి ధర కూడా పెరిగిపోవడం ఈ భారానికి కారణమవుతుంది. ఇటువంటి అవకతవకల విధానాల వల్ల అయితేనేమి, ఇక్కడ జరుగుతున్న అవినీతి వల్ల అయితేనేమి, వీటన్నిటి వల్ల ఈ భారం పెరిగి ప్రజల మీద అనవసరంగా భారం మోపుతున్నారనేది అభిప్రాయం. వాటినన్నిటి సరిదిద్దుకొని ఏమైనా భారం పడుతుంటే అప్పుడు అడగవచ్చు. కానీ అటువంటిది ఏమీ లేకుండా వారి అవకతవక విధానాలకైతేనేమి, ఆ అవినీతికి అయితేనేమి ఆ భారాన్ని అంతా ఏపీఆర్సీ ముందు పెట్టి ధరలు పెంచడం అడగడం, ఇళ్ళ సబ్ఛార్జీ పేరుతో అదనపు భారం మోపుతుండడం చాలా అన్యాయం, అక్రమం అనేదే అందరి ఉద్దేశం. వైఎస్ఆర్సీపీ ఉద్దేశం కూడా అదే. ఎందుకంటే ఇప్పుడు రెగ్యులేటరీ కమిషన్ వారి తీర్పు నిర్వహించబోతున్నారు. ఆ సమయంలో నిర్వహించే సమయంలో కనీసం ఒత్తిడి ఉండాలని చెప్పి లెఫ్ట్ పార్టీలు ఒక తీర్మానం తీసుకుని ఒక ఆందోళన ఇక్కడ చేయాలని, అమరనిరాహార దీక్ష చేయాలని ఆలోచించడం జరిగింది. అన్ని రాజకీయ పార్టీలతో కూడా చర్చించారు. మేమందరం కూడా ఆలోచన చేసిన తర్వాత ఇక్కడ ఈ లెఫ్ట్ పార్టీలో ఒత్తిడి ఉంటుంది. శాసనసభలో మేము బలంగా ప్రభుత్వాన్ని నిలదీయాలని నిర్ణయించుకున్నాం. వారు చేస్తున్న దీక్ష చాలా సముచితమైనది, న్యాయమైనది. వారికి వైఎస్ఆర్సీపీ కూడా మద్దతు తెలుపుతున్నారు వారి దీక్షకు. మేము కూడా
ఇది శాసనసభలో భారం అని చెప్పి శాసనసభలో ప్రభుత్వాన్ని నిలదీయాలని. చట్టసభలో అనేది కూడా ఒక వేదిక కాబట్టి రెగ్యులేటరీ కమిషన్ పైన ప్రభుత్వం పైన కూడా వచ్చే చట్టసభలు కాబట్టి ఆ చట్టసభల వేదికను ఉపయోగించాలని తీర్మానించుకుని అక్కడ వైఎస్ఆర్సీపీ కూడా తీవ్రంగా ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ ప్రభుత్వాన్ని నిలదీయాలని నిర్ణయించుకోవడం జరిగింది. అందరూ కలిసి కూడా ఈ విద్యుత్ శక్తి ఛార్జీలు పెంచాల్సిన అవసరం లేదు, కాస్తో కూస్తో పడినా ప్రభుత్వమే భారం మోయాలనేది అభిప్రాయం కాబట్టి అందరం కలిసే ఐకమత్యంగా చేస్తున్నాం. ప్రభుత్వం అయితే కనీసం దిగి రావాలని చెప్పి మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం, వైఎస్ఆర్సీపీ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఈ సభావకాశం ఇచ్చేందుకు మాకందరికీ నమస్కారం. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ శాసనసభలో డిప్యూటీ నాయకులు శోభా నాగిరెడ్డి గారు గొప్పగా మాట్లాడతారు. తర్వాత విజయమ్మ గారు. ఈరోజు రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య విద్యుత్ సమస్య. ఆ విద్యుత్ సమస్య మీద మరి వామపక్షాలన్నీ కూడా కలిపి ప్రజలకు అండగా ప్రజల సమస్యలు పరిష్కారం చేయడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తా ఉంది అని చెప్పి ఈరోజు వామపక్షాలన్నీ కలిపి నిరాహార దీక్ష చేస్తా ఉన్నారు. ముఖ్యంగా దీనికి సారథ్యం వహిస్తున్నటువంటి రాఘవులు గారు గాని నారాయణ గారు గాని ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా విద్యుత్ ఉద్యమంలో అన్ని ప్రతిపక్షాలతో కలిసి పోరాటం చేయండి అని చెప్పి అసెంబ్లీలో మాకు ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఆ రోజు మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో కలిసి ప్రజల కోసం ఉద్యమం చేశారు కమ్యూనిస్టు పార్టీలు. ఈరోజు మళ్లీ అదే ప్రజల కోసమో మనందరం కూడా కలిసి పోరాటం చేయడానికి మేము ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండమని చెప్పి కూడా తెలియజేసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యుత్ ఛార్జీల భారాన్ని ప్రభుత్వమే భరించాలి తప్ప ప్రజలపై మోపడం సరికాదని వైఎస్ఆర్సీపీ నేతలు అంటున్నారు. ఇప్పటివరకు మనం లైవ్ చూశాం.